తీసి పక్కకు పెట్టేదాన్ని. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో మా పునీత్ బర్త్డే అనమాట. వీడియో అప్లోడ్ చేద్దామంటే వీడియోస్ ఎక్కడున్నాయో కనిపించలేదు. ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఈ పునీత్ బర్త్డే అయిపోయి. వీడియోస్ అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మా పునీత్ బర్త్డే ఈసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే చేసామన్నమాట. మేము మా ఫ్యామిలీస్, మా బావల ఫ్యామిలీ అందరూ సపరేట్గానే ఉంటాము. వాళ్ళు వేరేలా, మేము వేరే ప్లేస్లో అయితే ఉంటాము. అత్తయ్య మాత్రం మా ఊర్లో ఉంటారనమాట. ఎలక్షన్ల కోసం అయితే అక్కడికి వెళ్ళామన్నమాట. అందరం ఓటేయాలి కాబట్టి. ఆ రోజే పునీత్ బర్త్డే కాబట్టి అక్కడే సెలబ్రేట్ చేసాము. బర్త్డే అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసామన్నమాట. సింపుల్ డెకేర్ తెచ్చి మొత్తం డెకరేషన్ అయితే చేసాము. అక్కడ దగ్గరలోనే ముచ్చర్లో కేక్ అయితే తీసుకొచ్చాము అనమాట. ఈ బర్త్డేకి 1 week ముందు పునీత్ బాగా సిక్ అయిపోయాడు. మోషన్స్, ఫీవరు, బాగా వామిటింగ్స్ అయితే అయ్యాయి. అసలు బర్త్డే చేస్తామా లేదా అనుకున్నాము. చాలా సిక్ అయ్యాడు. అసలు కళ్ళు తిరిగి పడిపోయారనమాట. ఒక 5 days ముందు అసలుకి మోషన్స్కి 2 times హాస్పిటల్కి తీసుకెళ్ళి తగ్గలేదు. కానీ బర్త్డే అసలు చేయవద్దు అనుకున్నాం మేము, కానీ తగ్గిపోయింది. ఆ రోజుకల్లా మంచి యాక్టివ్ అయ్యాడు. ఇది తంది 3rd బర్త్డే అనమాట. ఫస్ట్ బర్త్డేనేమో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసాము. సెకండ్ బర్త్డే నేను డెలివరీ అయ్యాను కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసాము. ఈ 3rd బర్త్డే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చేసాము. అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇంక ఇక్కడే సెలబ్రేట్ చేసామన్నమాట. మేము మార్నింగే వచ్చామన్నమాట. అంతకుముందు 2 days ముందు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పునీత్ బాగా సిక్ అయిపోయాడు అనేసి అక్కడికైతే వెళ్ళామన్నమాట. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. బాయ్ అందరికీ.